Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. ప్రధాని మోడీ పర్యటనకు ఘన స్వాగతం పలకాలని బీజేపీ పిలుపు. గోదావరి ఖని ఈ నెల 10న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ విజయవంతం కావాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పిలుపునిచ్చారు. గోదావరి ఖని అడ్డగుంటపల్లిలోని శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రధాని మోడీ తొలిసారిగా తెలంగాణకు రావడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమన్నారు. తెలంగాణ అభివృద్ధిపై ప్రధాని కీలక ప్రకటనలు చేసే అవకాశముందని తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీ విజయాలు ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. సభకు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఊరగొండ అపర్ణ, కళ్యాణ్, రాకేష్, వెంకటేష్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై శ్రీరామ్. ఈ నెల 10వ తేదీన ఆదివారం రోజు మధ్యాహ్నం 3 గంటలకి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్నటువంటి సందర్భంగా వారికి సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నది తెలంగాణ సమాజం. ఈ సందర్భంగా ప్రజలను, ముఖ్యంగా ప్రముఖులు, వ్యాపారవేత్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా ఈ సభకి తరలి వెళ్ళనున్నాం. ఈ సందర్భంగా అందరికీ కూడా ప్రత్యేకంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. తెలంగాణ సమాజం వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నది. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాల్లో మరి పెద్ద మెజారిటీ తోటి గెలుపొంది తెలంగాణ సమాజానికి కేంద్రం చేస్తున్నటువంటి అభివృద్ధి, వచ్చేటువంటి తెలంగాణలో మరి కేంద్రం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమాలు, వీటన్నిటి కొరకు వారు రాబోతూ ఉన్నారు. కాబట్టి వారి సందేశం కొరకు తెలంగాణ సమాజం ఎదురు చూస్తూ ఉన్నది. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకంగా మేము స్వాగతం పలుకుతూ, ఏదైతే ఇప్పటి వరకు కూడా తెలంగాణలో రేపు వచ్చేటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ కోసము వారు దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి వారికి సాదరంగా స్వాగతం పలుకుతూ అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్. వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః. అధో పూర్వః శివః నమః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో శ్రీవృతజనే మేరో దక్షిణభాగే శ్రీశైలస్య కృష్ణా గోదావరి. భారతదేశ అభివృద్ధ్యర్థం మీ గోత్రం చెప్పండి. అమూఢమన్న గోత్రం ధ్వస్య వచనామేస్యాః సంధ్యారాణామేస్య అందరూ మీ గోత్రం చెప్పండి. మీ గోత్రం చెప్పండి. స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, వాయుః, ఆరోగ్య, ఐశ్వర్య, వ్యాపార, అభివృద్ధ్యర్థం చింతిత మనోరథ సిద్ధ్యర్థం సర్వ గ్రామదోష, వీధిదోష, గ్రహదోష, గ్రహచారదోష. భక్త ఆంజనేయ స్వామి సన్నిధానేన పంచామృత అభిషేక, పంచామృత అభిషేక, చందనాభిషేక అస్తు. జనేషు సామనస్య, సౌమనస్య, సోదర భావనస్య సిద్ధ్యర్థం హిందూ ధర్మ అభిదానస్య సనాతన ఆశ జ్ఞాన సత్య శాంత మత స్వరూపం. శ్రీ ఆంజనేయ స్వామి పంచామృత అభిషేక, చందనాభిషేక, అష్టోత్తర పత్రి పూజ. విజయ శత్రున్న విగ్రహ విగ్రహ గంధనామధూరి జుగుమతి ధర్మం మధ్యాగ్రముప ఉభాంశు ప్రథమాభిభావ. ఓం దక్షిణయోరా గుణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞవతే దైవే స్వస్తిరస్పునః స్వస్తిర్మానుషేభ్యః. వీరాయ నమః, అర్వతే నమః, అమృతాత్మజాయ నమః, తత్వజ్ఞానవృతాయ నమః, సీతాదేవే ప్రాప్తం సరసూయ వినాశనాయ నమః, పరమం కలిరాజే నమః, పరేంద్రమే నమః, సర్వలోకనాయ నమః, రఘవే నమః, సరసిద్ధికరాయ నమః, సహస్రనామతత్తుల్యం రామనామవరాణి ప్రదక్షిణ చేయండి.
కాని కాని చ పాపాని జన్మాని కాని కాని ప్రణశ్యంతి భవిష్యత్తులో పాపోహం పాపకర్మాహం పాపత్వాత్మ శ్రాహిమాత్మయా దేవాశనాకుచల అన్యథా శరణాం త్వమేవ ओम महदुद्भवादित्यावतेजो भवाविश्याजमाने प्रणोधमाने रभीञ्जमाने पुत्रे पौत्रे सुवददान दीर्घमायुः कलाञ्च मङ्गलञ्च सुमङ्गलञ्च बुधञ्च मन्त्रे मन्त्रे रहस्यञ्च शुक्र सौख्यञ्च शनि शान्तिञ्च राहु राधिञ्च केकना प्रभर्गं सहस्रकामो भवतु भवतां दीर्घमायुः वनयो दम्पत्यो परिपूर्णायुष्याभिवृद्धिरस्तु